వస్తువు కానీ ఏదైనా దేనిని పోలుస్తున్నామో అది. ఉపమానం పోలిక చెప్పుటకై ఎంచుకున్న వస్తువు. మనం ఒక వస్తువుని దాని గురించి చెప్పాలనుకుంటున్నాం, కానీ అది చాలా అందంగా ఉంది. అందంగా ఉన్నప్పుడు మనం ఒక అందమైన వస్తువుతో కానీ ఒక చెట్టుతో కానీ పోలుస్తాం కదా. చెట్టుతో పోల్చడాన్ని ఉపమానం అంటారు. ఆ అందమైన వస్తువును ఉపమేయం అంటారు. ఉపమావాచకం పోలికను చెప్పుటకై ఉపయోగించు మాట. ఉపమాన ఉపమేయాలను కలిపేది. ఈ రెండు కంపేర్ చేసుకుంటున్న ఈ ఉపమాన ఉపమేయములకు ఈ రెండిటి వాక్యాలను కంబైన్ చేసేది ఉపమావాచకం. ఇంకొకటి సమాన ధర్మం. ఉపమాన ఉపమేయాలలో ఉండే సమాన లక్షణం. ఈ రెండింటిలో మనం